లొంగిపోయారు విజయసాయిరెడ్డి అంటే పరోక్షంగా మీకు ఇప్పటివరకు సహకరించి రహస్యంగా సహకరించిన బీజేపీ మీద కూడా దాడికి దిగారు. సో మీరు ఉన్నోళ్ళందరినీ దూరం చేసుకుంటున్నారు. రేపొద్దున ఇలాంటి పరిస్థితులే మిమ్మల్ని జైలు గడప దాకా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారికి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి రహస్యాలు? కాదండి, రహస్యాలు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన పుస్తకం, దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా 1,00,000 కోట్లు స్కామ్ అన్నారు. ఈ రోజు దాని పరిస్థితి ఏముందో చెప్పండి. ఇప్పుడు బెదిరిస్తారు, వాళ్ళు ఏదో రకంగా ఇన్ని లోపలికి పంపించాలనేది వాళ్ళ ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వేశారు కాబట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించి లోపలి పెట్టాలని. ఆయనకి జైలుకు పోవడం కొత్త ఏం కాదు. మీరు దేనికి భయపడ్డు, నిజాయితీగా ఉంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమని చెప్పండి దానికి. కాబట్టి వీళ్ళ బెదిరింపులకు భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. ఎలాంటి తప్పు ఆయన చేసే పరిస్థితి లేదు. వీళ్ళు చేసి ఆయన మీద నెట్టే ప్రయత్నం చేయొచ్చు. సార్, ఇవాళ రేపో కొడాలి నానిని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గ్రిల్ చేసే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అని చేస్తుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్రెడీ సరెండర్డ్. కొడాలి నాని అంటే తన చుట్టూ తాను కోటరని భావించిన వాళ్ళందరి మీద కేసులు రావడంతో వెల్లువెత్తడంతో ఇవాళకి జ్ఞానోదయం అయిందా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? బయటకు వచ్చి కాదు, జ్ఞానోదయం అయ్యేకి ఏముందండి? గతంలో రాజకీయంగా ఎవరైనా విమర్శిస్తారు, ఏదైనా చేస్తారు. ఇరికించాలంటే స్కాములు ఎవరిపైన పెట్టచ్చు, మీ పైన కూడా పెట్టచ్చు. వాసుదేవన్ గారు, మీరు ప్రభుత్వం అనుకుంటే మీ పైన కూడా పెట్టచ్చు. మీరు ఏం తప్పు చేయకపోయినా ఏదో ఒక దాంట్లో మిమ్మల్ని బ్లాక్ చేశాక మీరు తప్పు చేశారనేది అక్కడ ప్రభుత్వం అనుకుంటే ఈ స్కాములే అక్కర్లా, రాజద్రోహం కేసులు కూడా పెడుతుంది ప్రభుత్వం అనుకుంటే. ఇంతకుముందు చూడలేదా మనం 10 ఏళ్లలో? మీరు పెట్టారు, వాళ్ళు పెట్టారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అది ఆయన నేర్పిన విద్యనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. సో మీరు అంగీకరిస్తున్నారు చంద్రబాబు గారు అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారని? అడుగుజాడల్లో అని కాదు, కొన్ని పద్ధతుల్లో ఎవరికైతే వాళ్ళు చేసి ఉంటారో వాళ్ళు కూడా అనుభవం రావాలి కదా. చిప్పకూడు తిన్నారు అన్నాడు, ఆయన కూడా తిన్నాడు కదా. రేవంత్ రెడ్డి చిప్పకూడు అన్నాడు, ఆయన పోయి వచ్చాడు. ఎవరు ఎందుకు తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసి ఆయన ఎన్ని రోజులుగా భయపడలేదే. ఎంత పెద్ద కుట్ర జరిగింది, అంత పెద్ద కేసు ఈ రోజు ఏమైంది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్లీన్ గా ఉంటాడు, ఎవరిని చూసి భయపడే పరిస్థితి లేదు. గురుమూర్తి గారు చెప్పినట్లు కానీ ఇంకోరు మిగిలిన పార్టీ వాళ్ళు వేదాంత జ్యోతిష్యులు ఫలానా రోజు వస్తే 2 సంవత్సరాలు ఉంటాడు, ఫలానా టైంకి వేస్తే ఎంత ఉంటారు, వీటన్నిటికి భయపడే పరిస్థితే లేదు. విజయసాయిరెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడకూడదు. పార్టీ పెట్టినప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయనకి ఎంత స్థానం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీని వదిలిపెట్టడం, రిజైన్ చేయడం, మళ్ళా అటు సైడ్ పోయి లేనివన్నీ ఏదో తనకు తోచిన విధంగా చెప్పడం, ఇది చాలా దురదృష్టకర సంఘటన. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెంత నుండి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి దగ్గర చేరితే రేపు ఆ పార్టీ కూడా అది చేయడానికి గ్యారెంటీ ఏముంది? అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏది మాట్లాడినా ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూలన్నీ డైవర్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విద్యలు నడవండి. ఆయన దగ్గరికి ఎవరైనా ఎంత పెద్ద మంత్రగాళ్ళు వెళ్ళినా సరే, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అక్కడ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నం చేసినా ఆయన దగ్గర అయితే నడవు. ఆయన సీజన్డ్ పొలిటీషియన్. ఆయన్ని హౌ కమ్ యూ అండర్ ఎస్టిమేట్ హిమ్? ప్రతి వాళ్ళు ఎవరైతే నేను ఎక్స్పర్ట్ అనుకుంటారో వాళ్ళే పప్పులో కాలేసేది. నాకంటే తెలివైన ఎవడు లేదనుకుంటాడో వాళ్ళే ఎప్పుడైనా ఇబ్బంది పడేది. పెద్ద క్రిమినల్స్ కూడా కొన్ని వాటిలో కొన్ని సందర్భాల్లో ఏదో ఒక క్లూ ఇచ్చిపోయి ఉంటారు అక్కడ జరిగిన దగ్గర. ఇప్పుడు ఎక్సైజ్ స్కామ్ ఉంది, దాంట్లో ఎవరు నిరికించారండి? ఆయన పూర్తిగా ఆయన మీద వస్తే దాన్ని తప్పించుకోవడానికి మిగిలిన వాళ్ళందరినీ బుక్ చేస్తున్నాడు, వీళ్ళు చేశారని. దాంట్లో ఆయన గొప్పతనం ఏమంటే తను తప్పు చేస్తూ ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య ఆయనకు. దానికి తోడు ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు మీకు లేదా ఎందుకు తాపకి ఆయన అంటారు? మీకు లేదా ఏమండి? మీకు లేదా అంటున్నాను. ఎంతసేపు చంద్రబాబు గారిని అంటున్నారు. ఆయన సొంతంగా ఏం లేవుగా ఆయనకి అనుకూలంగా ఉండే మీడియాలు ఉండొచ్చు, కానీ ఆయన అంటే హీ డిడ్ నాట్ ఓన్ ఎనీథింగ్.
ఆయన మీరు అనుకుంటున్నారు ఆయన లోకల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో మీకు తెలుసా నాకు తెలుసా? ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇంతకు ముందు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఇన్వెస్ట్ చేశాడని ప్రపంచం అంతా కూడా కూర్చుంది. ఆధారాలు ఎవిడెన్స్ సార్, ఎవిడెన్స్ ఏది? మన ఎవిడెన్స్ లేకుండా మీరు ఆరోపణ చేయకూడదు కదా. కాదండి, ఎవిడెన్స్ లేక కాదు, ఆయన ఇండైరెక్ట్ గా పెట్టేది నీ ద్వారా పెట్టిస్తాడు, ఇంకో రవిచంద్ర రెడ్డి ద్వారా పెట్టిస్తాడు, శివరామ్ రెడ్డి ద్వారా పెట్టిస్తాడు. ఆయనకుండే ఇంటెలిజెన్స్ అది. ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ త్రూ ఇంకోటి ద్వారా పెట్టిస్తాడు. అదే ఆయనలో ప్రత్యేకత. కాబట్టి మీరు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1,37,000 కోట్లు అప్పు చేశాడంటే ఇంతకంటే ఇంకేమన్నా దుర్మార్గం ఉందా చెప్పండి? విధ్వంసం చేశారంటారు. ఇప్పుడు ఈ రోజు ఈయన చేస్తున్నది విధ్వంసం కాదా? కేవలం అమరావతి పైన ఇన్వెస్ట్ చేయడం ఎంత మటుకు సబబు? మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన కాన్స్టిట్యున్సీలన్నీ నెగ్లెక్ట్ చేసి అమరావతి అనే దాన్ని ఇంత స్పీడ్ గా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి 1,000 కోట్లు, దీనికి ఏమీ పక్కన అవసరం లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉండే నిధులన్నీ అక్కడే పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయండి. మిగిలిన ఏరియాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా ఏరియాలో హెచ్ఎన్ఎస్ఎస్ వైడనింగ్ అంటున్నారు. మీరు ఒక్కసారి నిజంగా మీ టీవీ వాళ్ళైనా వచ్చి కెనాల్ మీద ఒక్కసారి టూర్ చేయండి. ఎవరికి చెప్పకుండా, ఏ పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళు 3,850 క్యూసెక్స్ తీసుకురావడానికి మేము వెడల్పు చేసామంటున్నారు. ఉన్న వాల్స్ నే ఆ మట్టిని తీసి ఈరోజు మేము ఎక్కువ పెంచినామని చెప్తారు. దానికి 700 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అది కూడా జూన్ లో అయిపోతుంది అంటున్నారు. వీళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి సుమారుగా వర్షాలు ఎంత వచ్చినాయో, ఎంత పని జరిగిందో డైరెక్ట్ గా మీరే వెళ్ళి చూడండి. తప్పనిసరిగా గొప్ప నమ్మకం ఉంది. ఎందుకంటే కొంచెం నిజాయితీగా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు కాబట్టి మీరే మీ టీంని తీసుకొని ఒకసారి పోయిరండి. రైట్. ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మళ్ళీ వస్తాను శివరామ్ రెడ్డి గారు. ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకుండా ఒత్తిడి పెరుగుతోంది మరి ఎగ్జిబిటర్స్ మీద ఆంధ్రప్రదేశ్లోని. సాక్షాత్తు మంత్రి కందుల దుర్గేష్ సంచలన ఆరోపణ చేశారండి. ఈ హాస్ డైరెక్టెడ్ సెక్రటరీ హోమ్ కుమార్ విశ్వజిత్ టు ఎంక్వైరీ ఇంటూ ద మ్యాటర్. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు ఏంటండి? ఇలా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా? దానికన్నా ముందు ఇంకొంచెం ఇంపార్టెంట్ ఇష్యూతో పాటు దాని తర్వాత దానికి వస్తాం సార్. ఇందాక గురుమూర్తి గారు చెప్తూ వర్షా భూములకి మేము రూపాయికి భూమి ఇచ్చుంటే నేను నా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేస్తాను సవాల్ విసరడంతో పాటు పటాబ్ గారు మరి అనేక మంది దీని గురించి వర్షా భూములు కేటాయించిన భూములు ఏ రేట్లకు ఇచ్చాము, ఎకరా ఎంత పడింది అని సవివరంగా కంప్లీట్ మీడియా అంతటినీ పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టు అది క్యాబినెట్లో డిస్కస్ చేసి ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్నదాన్ని ఇంకా జీవో ఇవ్వనందు ఫైనల్గా క్యాబినెట్ హస్ అప్రూవ్డ్ అప్రూవ్ చేసిన తర్వాత కూడా జీవో రూపంలోకి ఇంకా మారినందువల్ల ఈ అపోహలు అనేవి అలాగే ఉన్నాయి. సో వర్షాకి ఎంత రేటుకు భూములు చెల్లించారనేది ఖచ్చితంగా కూడా జీవో వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న నామ్స్ ప్రకారం అందరికీ తెలుస్తుంది. మీరు అన్నట్టు ఆరోపణలు నిజమైతే అప్పుడు మాట్లాడదాం. దాంతోపాటు అసలు అప్పుడే పుట్టిన కంపెనీలకి 1,000 కోట్ల రూపాయలు పర్చేజ్ ఆర్డర్స్ ఏ విధంగా ఇచ్చారు? గతంలో జరిగిన మొన్న మద్యం స్కామ్ గురించి చెప్తున్నాను నేను. అప్పుడే పుట్టిన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఓ 2 వైట్ కార్డ్ హోల్డర్స్ని డైరెక్టర్లుగా పెట్టి ఆ డైరెక్టర్లకి ఎవరో చేబదులు ఒక 75 లక్షలు ఇచ్చారని ఒక 75 లక్షల పథకాలు అందించగలిగినాడు. ఒక్క నిమిషం సార్. రవిచంద్ర రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. రవిచంద్ర రెడ్డి కాదు, అది వీడియో ప్లే అయినట్టుంది. సో నేను అనేది ఏంటంటే ముఖ్యంగా అప్పుడే పుట్టిన కంపెనీకి 1,00,000 రూపాయలు పెట్టుబడితో 2 వైట్ కార్డ్ హోల్డర్స్ని డైరెక్టర్లుగా పెట్టి కంపెనీ పుడితే ఎవరో దారిని పోయే వాళ్ళు పాపం 75 లక్షల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తే చేబదులు, అది కూడా చేబదులు అండి, వడ్డీకి కూడా కాదు, మరి ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా 4.5 నెలల్లో 3,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా చేయగలుగుతారు? దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం. ఎవరు ముద్దాయిలు అనేది విచారణ చేసి నిర్ధారించాల్సిన అంశం విచారణ సంస్థలు తెలుస్తాయి. నేను వ్యక్తుల పేర్లతో ఏం విమర్శించను. ఇకపోతే వర్షా భూముల గురించి భూముల కేటగిరీలోకి వచ్చిన అంశం కాబట్టి ఇప్పుడు సీకే దిన్నే కడప జిల్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖకు సంబంధించి 65.72 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్న మాట మనం చూసాం. మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సరిపోద్దా?
మరి ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం ఎంతకాలం నుంచి ఆక్రమించుకున్నారో తెలీదు. మరి 65.72 ఎకరాలు ఏదైతే ఆయన ఆక్రమించుకుంటే, అంటే నువ్వు ఆక్రమించుకున్నావు మేము వెనక్కి తీసుకున్నావు అనేది అంత సరిపెడతారా? విచారణ జరగదా? దానికేం పెనాల్టీలు ఉండవా? చేయండి సార్, మీరు చట్టపరంగా ప్రభుత్వంలోనే ఉన్నారుగా. అటవీ శాఖ మీరు ప్రభుత్వంలో నేను ఉన్నారు, అడుగుతున్నా, మా విచారణ ప్రభుత్వంలోనే మా పెద్దలకు చేరే విధంగా చెప్తున్నా. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చర్యలుగా పూర్తిగా లీగల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తప్పు చేసినా లీగల్గా తీసుకోవాల్సిన అవసరం దగ్గర మొహమాటాలకు పోవాల్సిన అవసరమే లేదు. గతంలో నేను చెప్పా, అక్కడ